జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదం మార్మోగిపోతోంది. మోదీ 3.0 గురించి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాయి. 2 టర్మ్స్ అధికారంలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన వాళ్ళ సక్సెస్ఫుల్ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. అండ్ 2024 ఎన్నికల్లో విజయం సాధించి ఇంకా అద్భుతమైన స్థితికి భారతదేశాన్ని తీసుకుపోవడానికి 2047 టార్గెట్గా ఒక ప్రణాళికను రూపొందించుకుని వెళతామని చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి ఈ మోదీ 10 ఏళ్ల పాలనకు సంబంధించి ఒక స్వాట్ అనాలిసిస్, నిజానికి మోదీ ప్రభుత్వంలో జరిగినటువంటి పాజిటివ్స్ లేదా సక్సెస్ఫుల్ అంశాలు, విజయాలు, అదేవిధంగా ఎక్కడైనా ఉన్నటువంటి లోపాలు లేదా వైఫల్యాలుగా చెప్పబడే అంశాలు, ఇంకా చెప్పాలంటే మోదీ ప్రభుత్వం లేదా మోదీ ప్రభుత్వానికి ఉన్నటువంటి బలాలు, బలహీనతలు అండ్ అవకాశాలు, అదేవిధంగా ప్రమాదాలు కూడా మనం విశ్లేషించుకోబోతున్నాం. ఒక స్వాట్ అనాలిసిస్ చేయబోతున్నాం మోదీ 10 ఏళ్ల పాలనకి సంబంధించి. రాబోయే రోజుల్లో ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని జరగాల్సిన పరిణామాల గురించి కూడా మనం విశ్లేషించుకోబోతున్నాం. మోదీ ఈ 10 ఏళ్ల పాలనను ఒకసారి అవలోకనం చేసుకొని అండ్ రాబోయే ఎలక్షన్స్ని ఎట్ ద సేమ్ టైం రాబోయే 5 సంవత్సరాలని లేదా 10 సంవత్సరాలని మనము ఒక ప్రణాళికాబద్ధంగా అంచనా వేసుకునే ప్రయత్నమే ఈ స్వాట్ అనాలిసిస్ మోదీకి సంబంధించి. అండ్ ఈ వీడియోని పూర్తిగా మీరు చూసే ప్రయత్నం చేయండి అండ్ ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక ఈ స్వాట్ అనాలిసిస్ ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారా? అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు అండ్ స్వయంగా ఆర్థిక అంశాల దగ్గర నుంచి డిఫెన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ వరకు ఆల్మోస్ట్ ప్రతి అంశానికి సంబంధించి సమగ్రమైన అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఎప్పటికప్పుడు నేషనలిస్ట్ హబ్ ద్వారా అనేక విషయాల్ని మనతో పంచుకుంటూ మన అందరినీ ఆలోచింపజేసే విధంగా ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీ మామిడి గిరిధర్ గారు ఈ మోదీ 10 ఏళ్ల పాలనకు సంబంధించి స్వాట్ అనాలిసిస్ చేయబోతున్నారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. సో గిరిధర్జీ, యాక్చువల్లీ ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ అంశమేమో అనిపిస్తుంది. మోదీ 3.0 గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ ఆల్రెడీ నగారా మోగడంతో అందరూ ప్రచారంలో నిమగ్నమైపోయారు. సో ఎందుకు మోదీ కోటేయాలి లేదా ఎందుకు వేయకూడదు, ఈ 2 అంశాల గురించి తెలవాలి అని అంటే అసలు మోదీ 10 ఏళ్ల పాలన మనకు ఒక అవగాహనకు రావడం అవసరం. సో ఎందుకు మోదీ పాలన బాగుందా బాలేదా అని నిర్ధారించుకోవడానికి నిజంగా ఈ ఇంటర్వ్యూ, ఈ డిస్కషన్ సరిపోతుందేమో అనేది నా అభిప్రాయం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ సార్. ఫస్ట్ మనము విజయాలు లేదా వైఫల్యాలు లేదా లోపాలు ఫస్ట్ మనం మాట్లాడదాం. ఆ తర్వాత స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ గురించి కూడా విశ్లేషించుకుందాం. ఫస్ట్ విజయాల్లోకి వస్తే రకరకాల అంశాలు ఉన్నాయి. మనం ఆర్థికపరమైన విజయాలు ఉన్నాయి, లేదా మెడిసిన్ లేదా ఈ ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఆరోగ్య రంగానికి సంబంధించి విజయాలు ఉన్నాయి, రక్షణ రంగానికి సంబంధించిన విజయాలు, పాజిటివ్స్ ఉన్నాయి, అండ్ ఎన్నో చారిత్రక తప్పిదాలని సరిచేసినటువంటి అంశాలు ఉన్నాయి. వీటిలో ఫస్ట్ ఏది మాట్లాడదాము? అసలు స్ట్రెంగ్త్స్, ముందుగా పాజిటివ్స్లోకి ఫస్ట్ మనం చూస్ చేసుకుందాం. ముందుగా మనం ఎకనామిక్ అంశాల గురించి మాట్లాడదాం. ఓకే, ఆర్థిక రంగం. ఓకే, కరెక్ట్. సో మీ ఫీల్డ్ అది. అంటే సరే, ఆయన చేసినటువంటి సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకునే ముందర మోదీ గారే ఒక విషయం చెప్పారు. నేను కొన్ని మంచి విషయాలు చేయొచ్చు, కొన్ని తప్పిదాలు కూడా చేయొచ్చు. మనిషి అన్న తర్వాత అన్నీ కరెక్ట్గా చేస్తారని రూల్ లేదు. మీరు దీనిని క్షుణ్ణంగా పరిశీలించి నాకు అడ్వైజ్ ఇవ్వండి, నన్ను కరెక్ట్ చేసే దిశగా మీరు నాకు సూచనలు ఇవ్వండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయనకు ఓన్లీ మీరు చేసినంత చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేవాళ్లే ఉంటే కనుక చాలా డేంజర్ మనకి. బహుశా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే ఇలా చేసి దీని బదులు ఇలా చేసి ఉంటే బాగుండేది అని చెప్పేవాళ్ళు కూడా ఆయనకు కావాలి. రెండవది, మనకు మోటివేటెడ్ హేట్రెడ్ ఉంది ఆయనకు వ్యతిరేకంగా. ఆయన ఏం చేసినా తప్పే అని చెప్పేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ నిజంగా ఆయన చేసిన దాంట్లో గొప్ప విషయాలు ఏంటి, వాటిని మనం సమర్థిస్తూ బహుశా కొన్ని విషయాల్లో ఆయన లోపాలు ఉండిండొచ్చు, దాన్ని మనం ఎలా సరిదిద్దొచ్చు అన్న విషయంగా మనం సజెస్ట్ చేయడం అనేది వేరే విషయం. సో ఈ 2 అంశాలు మనం ఆ దృష్టితో చూద్దాం. అంటే మన కుటుంబ వ్యక్తి, మన ప్రధానమంత్రి, మన దేశంలో ఒక జాతీయవాది అనేటువంటి వ్యక్తి,
ఆ వ్యక్తి చేసినటువంటి దాన్ని మనం మనకు తోచినట్టు స్థాయిలో మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఎకనామిక్ అంశాల్లోకి వెళ్దాం. ఎకనామిక్ అంశంలో చూసామంటే మనకు మోదీ ప్రభుత్వం రాకముందర ఫ్రజైల్ 5లో ఉండేవాళ్ళం మనం. ఫ్రజైల్ 5 అంటే లిటరల్గా మనం ఇంకెప్పుడో ఈరోజో మాపో రేపో మనం మొత్తం ఎకనామిక్గా కొలాప్స్ అవుతాము అన్నటువంటి పరిస్థితిలో దేశం ఉండింది ఆ రోజు. దానికి ఉదాహరణలు ఏంటి? మనకు బ్యాంకింగ్ పరిస్థితి చూసామంటే 10 నుంచి 12 లక్షల కోట్ల ఎన్పిఎల్ ఉండింది మనకు. 10 నుంచి 12 లక్షల కోట్ల ఎన్పిఎల్. మరి అలా ఉంటే బ్యాంకింగ్ సంస్థలు నిలబడగలవా? మరి కుప్పగూలేటువంటి పరిస్థితి. అలాగే మనకు చూస్తే కనుక మన దేశంలో ట్యాక్స్ రెవెన్యూస్ చాలా తక్కువ ఉండేవి. ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది చాలా తక్కువ ఉండేది. ఓకే. దాంతో మనకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చులకు కావచ్చు, అభివృద్ధి పనులకు కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి విషయాల్లో కావచ్చు, డిఫెన్స్ రంగానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ దగ్గర పైసలు ఉండేవి కావు. కాబట్టి ఉన్న పైసలతోటే వాళ్ళు ఎవరు చేయాలి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, మనకు అంతవరకు ఉన్నటువంటి క్యాష్ ఎకానమీ నుంచి మనం బయటపడాలి. రెండవది కరప్షన్, భయంకరమైన కరప్షన్ ఉండేది, లీకేజెస్ ఉండేవి. ప్రభుత్వం ఏం చేసినా కానీ లీక్ అయ్యేది. ఇన్ఫ్యాక్ట్ స్వయాన ప్రధానిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారే చెప్పారు, ₹1 నేను పంపించానంటే 10 పైసలే చేరుతోంది, 90 పైసలు ఎక్కడో పోతున్నాయని ఆయనే చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మోదీ గారు వచ్చినప్పటి పరిస్థితులు ఇది. అక్కడి నుంచి ఈరోజు చూసామంటే కనుక మనం టాప్ 5 జీడిపిస్లో మనం ఈరోజు రాగలిగినాం. మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, యూకేని కిందికి తోసేసి వాళ్ళకంటే పెద్ద జీడిపిగా, పెద్ద ఎకానమీగా ఎదగగలిగాం మనం. 2, మన క్యాష్ ఎకానమీ నుంచి మనం డిజిటైజేషన్కి వచ్చాం. మోదీ గారు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం ఏంటి? డిమానిటైజేషన్. ఆయన నోట్ బందీ ఏదైతే చేశారో దానివల్ల డిమానిటైజేషన్ ఈరోజు మనం చూస్తున్నాం దేశంలో. ఓకే. డిమానిటైజేషన్ వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్స్ చూస్తున్నాం ఈరోజు. దానివల్ల ఏంటి ఈరోజు పరిస్థితి అంటే కనుక, స్టోరీ కట్ చేసి చూస్తే 2022-23 సంవత్సరానికి మనకు మొత్తం భారతీయులందరూ కలిసి చేసినటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని అని మనం కనుక చెక్ చేసామంటే 4800 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేసాం మనం అందరూ భారతీయులం కలిసి. ఓకే. అంటే ఈ దేశం అంతా డిజిటైజ్ అయిపోయింది. చదువు రానటువంటి వాళ్ళు, సంతకం పెట్టలేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు QR కోడ్ పెట్టుకొని వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు. మనం బస్సు ప్రయాణాలకు వెళ్తాం, బస్సులో వెళ్తే కనుక మనకు అక్కడ చిన్న చిన్న పిల్లలు వచ్చి ఏదో మనకు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, పాప్కార్న్ అమ్ముతారు. వాళ్ళు QR కోడ్ మెడలో వేసుకొని వస్తాడు, అతను మనం కొనుక్కోగలుగుతున్నాం. కూరగాయలు అమ్మేవాళ్ళు QR కోడ్ వేస్తున్నారు. బసవన్నలు తీసుకొచ్చే వాళ్ళు QR కోడ్తో దానాలు తీసుకుంటున్నారు. అవును. ఎంత డిజిటైజ్ అయిపోయాం మనం. మన తర్వాత కాంపిటీషన్ ఎవరు ఉన్నారంటే చైనా. ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ చేసింది మొత్తం చైనా కలిపి? 1800 కోట్ల ట్రాన్సాక్షన్స్. ఎక్కడ 4800 కోట్ల ట్రాన్సాక్షన్స్, ఇక్కడ 1800 కోట్ల ట్రాన్సాక్షన్స్. ఓకే. మన తర్వాత ఉన్నటువంటి 12 దేశాలు అంటే చైనా కావచ్చు, అమెరికా, కెనడా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్, ఇవన్నీ కలిపితే కూడా భారతీయులు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేదు వాళ్ళు ఎవరు కూడా. అంత డిజిటైజ్ అయిపోయాం. మనకు తెలియని కూడా తెలియదు, కానీ మనం అంత డిజిటైజ్డ్ ఎకానమీగా ఈరోజు తయారయ్యాం. డిజిటైజేషన్ అనేది మోదీ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. అది మనకు తెలుసు. చిదంబరం గారు పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారు? మీరు డిజిటైజేషన్, డిజిటల్ ఇండియా అంటున్నారు, ఎన్ని POSలు వస్తాయి మీకు, పాయింట్ ఆఫ్ సేల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకురాగలరు, మీరేం చేయగలరు అని చెప్పి అవహేళన చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. చదువు అన్నటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితి మనం వచ్చాం. దీనివల్ల మనకి ఏమైంది? ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగాయి. ఎందుకంటే పారదర్శకంగా ఎవరికి ఏం ట్రాన్సాక్షన్ చేస్తుందని కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ట్యాక్స్ కట్టక తప్పదు. మన ట్యాక్స్ నోటీసులు వస్తున్నాయి, దాన్ని వెళ్ళగలుగుతుంది. ప్లస్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వల్ల భారత ప్రభుత్వం కూడా లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లీకేజెస్ లేకుండా పంపించగలుగుతున్నారు. గతంలో మనుషులే లేరు, అయినా పైసలు వెళ్ళిపోతుండేవి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వల్ల, అంటే ఆధార్ కార్డుతో లింక్ చేసి, జన్ ధన్ అకౌంట్తో లింక్ చేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ లాంటివి ఇవ్వడం వల్ల ఎన్నో వేల కోట్ల లీకేజ్ మనం ఆపగలిగాం. అంటే దేశానికి రెవెన్యూస్ పెరిగినాయి, మీ ట్యాక్సెస్ పెరిగినాయి, కంప్లైంట్స్ పెరిగింది, అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది, ట్యాక్స్ రూపేణా మనకి ఎక్కువ వస్తున్నాయి. అలాగే ఆయన జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు చూస్తున్నాం మనము రమారమి 2 లక్షల కోట్ల ట్యాక్స్ ఆదాయం ప్రతి నెల ఈరోజు దేశంలో వస్తున్నది. గతంలో ఎంత ఉండేది మన దగ్గర? ప్రభుత్వాలన్నీ చాలా బాధపడేవి, సఫర్ అవుతుండే, వాళ్ళకి ధనం ఉండేది కదా వాళ్ళ దగ్గర.
ఈరోజు ఏం చేయాలో తెలియనంత ధనం వాళ్ళ దగ్గర ఉన్నది. కరెక్ట్. దానివల్ల కొన్ని రాష్ట్రాలు దాన్ని బహుశా సద్వినియోగం చేసి ఉండొచ్చు, ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం లాంటివి, రోడ్లు నిర్మించడం లాంటివి ఏవో చేసి ఉండొచ్చు. కానీ చాలా ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్ళడంతో దాన్ని దుర్వినియోగం కూడా చేశాయి. ఏదేమైనా కానీ వాళ్ళ దగ్గర ధనం బాగా పెరిగింది. మన ఈవెన్ తెలుగు రాష్ట్రాల విభజన అప్పుడు వీళ్ళకి అప్పులు ఎలా ఉండిందో మనకు తెలుసు, వాళ్ళు ఎంత నష్టాలు ఉండినారో తెలుసు. ఈరోజు నష్టాలు ఎవరికి లేవే. నష్టాలు ఉంటే చేస్తే ఏంటంటే వీళ్ళు ఇచ్చేటువంటి ఉచితాల వల్ల వస్తున్నాయి. కానీ అది కనుక వీళ్ళు కంట్రోల్ చేయగలిగితే కనుక రెండు రాష్ట్రాలు సమృద్ధిగానే ఉన్నాయి మనకు. కాబట్టి ఆ పరిస్థితి తీసుకురావడానికి కారణం మోదీ గారు చేసినటువంటి సంస్కరణలు. జిఎస్టీ సంస్కరణ కావచ్చు, డిజిటైజేషన్ కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు గుణం చూపిస్తున్నాయి. అందుకని మనం ఈరోజు 5వ పెద్ద జీడిపిగా ఎదిగాం మనం. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే మోదీ ప్రభుత్వం రాకముందర మన దేశంలో ఒకటో అరో మన దగ్గర యూనికార్న్స్ ఉండేవి. యూనికార్న్స్ అంటే వాళ్ళ మార్కెట్ క్యాప్, కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ ఏదైనా ఉందంటే దాని యొక్క మార్కెట్ విలువ $1 బిలియన్ కంటే ఎక్కువ ఉంటే కనుక దాన్ని యూనికార్న్ అని పిలుస్తారు. మోదీ గారు రాకముందర ఒకటో రెండో ఉండేవి, అంతకంటే ఎక్కువ ఉండేవి కావు. గత 4 ఏళ్లలో మనం 100 యూనికార్న్స్ దాటిపోయాం. మనం 100 యూనికార్న్స్ మన దగ్గర దాటిపోయామంటే ఎకో సిస్టమ్ వెనకాల ఎంత ఉంది, ఎన్ని వేల కంపెనీలు కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఈ స్టార్టప్ ఇండియా ఎకో సిస్టమ్ అన్నది రావడంతో ఏదో మనం ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో వెళ్తున్నటువంటి దేశం ఈరోజు 6th గేర్కి వెళ్ళిపోయింది. యాక్సిలరేటెడ్ గ్రోత్ వచ్చింది. అందుకనే ఎకానమీ పరంగా మనం చూస్తే కనుక అద్భుతమైనటువంటి గుణాలు, రిజల్ట్స్ చూస్తున్నాం. పోనీ ఏమైనా పాలసీలో పెద్ద చేంజ్ చేశారంటే ఏమీ లేదు. అదే ఇన్కమ్ ట్యాక్స్, అదే కంప్లైన్స్, అదే డిపార్ట్మెంట్స్, ఏమీ తేడా లేదు. అదే డైరెక్ట్ ట్యాక్సెస్, అదే జిఎస్టీ, అన్ని ఆఫీసులు అవే. రూల్స్ మోరల్లెస్ అంతే. చిన్న చిన్న మార్పులు చేశారు కానీ పెద్ద మార్పులు చేయలేదు. పెద్ద మార్పులు చేయలేదు కాబట్టి ఈ దేశంలో ఇన్వెస్ట్ చేయాలి అని అందరికీ ఒక విధమైనటువంటి నమ్మకం వచ్చి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. మోదీ గారు వచ్చినప్పటికీ మన స్టాక్ మార్కెట్ విలువ 25,000 ఇండిసెస్ మాత్రమే ఉండింది. ఈరోజు 75,000 దాటింది. ఓకే. 3 రెట్లు పెరిగింది. అలాగే ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశారో దానికంటే రామారామి 5 రెట్లు ఈరోజు ఎక్కువ భారతదేశంలో ఇన్వెస్ట్ చేశారు. ఓకే. ఇవన్నీ కూడా చూసామంటే కనుక పెద్దగా మార్పులు తీసుకురాకపోయినా ఒక పారదర్శకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి ఈ లీకేజెస్ ఆపి రెవెన్యూస్ని పెంచడంతో ఈరోజు దేశ భవిష్యత్తే మారిపోయింది. 5వ స్థానమే కాదు 3వ స్థానానికి మనం వెళ్ళబోతున్నామని ఘంటాబద్ధంగా చెప్తున్నాం. ఆయన మేనిఫెస్టోలో రాశారు, బీజేపీ మేనిఫెస్టోలోనే. ఓకే. అందుకని ఎకానమిక్ సక్సెస్ అన్నది చాలా అద్భుతమైన విషయం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ మోదీ స్టోరీ ఏంటంటే వితౌట్ డిస్టర్బింగ్ ద స్టేటస్ కో ఎకనామిక్ సక్సెస్ అన్నది మనం గమనించాలి. రైట్. సో ఇక మీకు ఆరోగ్యపరమైన అంశాల్లో వైద్య ఆరోగ్య రంగంలో ఏం మార్పులు తీసుకొచ్చారు అండ్ విజయాలేంటి? వుహాన్ కరోనా వైరస్ వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటో చూసాం మనం. ఓకే. భారతదేశంలోనే మనం వ్యాక్సిన్ తయారు చేయాలని మోదీ గారు పట్టుబడడంతో మనం ఫస్ట్ సేరమ్ ఇన్స్టిట్యూట్ ఏం చేసింది, అస్ట్రాజెనికాను తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసినటువంటి ఫార్ములాని తీసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మనం మొదలు పెట్టాం. కానీ భారత్ బయోటెక్ భారతదేశంలోనే రీసెర్చ్ చేసి వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. ఈ 2 వ్యాక్సిన్స్ తప్ప మిగతా వాటిని రానివ్వలేదు మోదీ గారు. ఈ దేశానికి మోదీ గారు చేసిన గొప్ప సేవ ఏంటంటే ఫైజర్, మోడర్నాని ఈ దేశంలో అడుగు పెట్టనివ్వకుండా ఆపగలిగినటువంటి కార్యక్రమం మోదీ గారు చేశారు. అది పెద్ద అచీవ్మెంట్ కింద మనం భావించాలి. ఎందుకంటే ఈ 2 వ్యాక్సిన్స్ తీసుకున్నటువంటి అమెరికా కావచ్చు, ఇతర వెస్ట్రన్ దేశాల్లో కావచ్చు, mRNA అన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక కెమికల్, ఒక కాంపనెంట్ వల్ల అకారణంగా చనిపోతున్నారు మనుషులు. ఎలా చనిపోతున్నారో తెలియదు. జిమ్ మీద వాళ్ళు ట్రెడ్మిల్లో పడి చచ్చిపోతున్నారు, ఇంకేదో నడుస్తూ రోడ్డు మధ్యలో చనిపోతున్నారు, వాళ్ళకి బ్లడ్స్ క్లాట్ అయిపోతున్నాయి, చిన్న చిన్న వయసులో చనిపోతున్నారు. ఇప్పుడు ఏం తెలుస్తుందంటే వాళ్ళ యొక్క వ్యాక్సిన్స్కి ఎఫికసీ లేదు. ఎందుకు పనికిరాని నాసిరకం వ్యాక్సిన్స్ తయారు చేశారు. ఆ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు బాగానే ఉన్నారు, తీసుకున్న వాళ్ళే దీనివల్ల నష్టపోతున్నారని ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి మనకి. కానీ ఆ రోజు మాత్రం ఫైజర్ రాలేదు అని చెప్పేసి మనకు ప్లస్ వాళ్ళు ఏం చెప్పారంటే మనకు మా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనిషికి ఏదైనా జరిగితే దానికి జరిగేటువంటి నష్టానికి మేము బాధ్యులం కాదని కాంట్రాక్ట్ అడిగారు గవర్నమెంట్స్ తోటి. మోదీ గారు ససేమిరా అన్నారు. కాబట్టి అది చాలా పెద్ద ఉపలబ్ధి. మనకు తెలుసు కరోనా వచ్చినప్పటికీ మన పరిస్థితి ఏంటో, మాస్కులు లేవు మన దగ్గర. ఏదో నర్సులు వాళ్ళు హాస్పిటల్లో వాడేవారేమో కానీ దేశవ్యాప్తంగా లేవు. తర్వాత మనకు చూస్తే పీపీవీ కిట్లు లేవు, మనకు టెస్టింగ్ కిట్స్ లేవు. సంవత్సరం తిరగకుండానే మొత్తం ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయగలిగిన స్థితికి మనం తీసుకొచ్చాం. షట్ డౌన్ అయినప్పుడు, లాక్డౌన్ అయినప్పుడు ఈవెన్ కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మహీంద్రా కూడా వాళ్ళ లైనప్ అంతా కూడా, వాళ్ళ షాప్ ఫ్లోర్ లైనప్ అంతా కూడా ఈ
టెస్టింగ్ కిట్స్ వాడడానికి తయారు చేయడానికి వాడారు. అంటే దేశం అంతా కూడా ఒక్కసారిగా ఒక ఫార్మస్యూటికల్ జాయింట్గా ఎదిగింది. మనం వ్యాక్సిన్స్ కావచ్చు లేదా ఇతరత్ర కిట్స్ కావచ్చు, ఇవన్నీ రావడం అన్నది ఒక చాలా పెద్ద విషయం. అంతేకాదు 100 దేశాలకు మనం ఇవ్వగలిగాం. మనం కరెక్ట్ అంటే ఒక వ్యాక్సిన్ డిప్లొమసీ చేయగలిగాం. ఈ 2 వ్యాక్సిన్స్ పెట్టుకొని మనం చేయగలిగాం. ఇది మోదీ గారు ఈ ఆరోగ్యం పరంగా చేసినటువంటి చాలా గొప్ప విషయం. అలాగే మనకు ఆయుష్మాన్ భారత్ పెట్టడం వల్ల చాలా మందికి కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా రోగాలతో అనుభవిస్తున్నటువంటి, తక్కువ జీతం ఉండి తక్కువ ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఆదుకోబడుతున్నాయి. వాళ్ళు వెళ్ళి సురక్షితంగా వాళ్ళ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చికిత్స చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు మళ్ళీ ఆరోగ్యంతో మళ్ళీ వెనక్కి రాగలుగుతున్నారు. చాలా గొప్ప విషయం ఆయన చేసింది. ఓకే, ఈ 2 విషయాలు. మూడోది, 80 కోట్ల మందికి ఈరోజు ఉచితంగా ఆహారం ఇస్తున్నారంటే కనుక ఆహారం లేకుండా ఆకలి చావులు చనిపోతున్నటువంటి వ్యక్తులను మనం ఆపగలిగాం, వాళ్ళని బతికించగలుగుతున్నాం. ఓకే, దేశంలో మనం ఆరోగ్యం ఏ ఆధారంగా మనం మాట్లాడతాం? మనకి ఆహారం ఉన్నదా లేదా, పౌష్టిక ఆహారం ఉన్నదా లేదా, ఆహారం లేమితోటి చనిపోతున్నారా, ఇవే కదా దానికి అంశాలు. వాటన్నిటిని కూడా అరికట్టడం జరిగింది. అందుకని ఒక 2 సంవత్సరాల్లో ఎక్స్ట్రీమ్ పావర్టీ భారతదేశం నుంచి ఆమూలాగ్రంగా పెకలించడం జరిగింది. రైట్. కరోనా సమయంలో కూడా మనకు ఎక్స్ట్రీమ్ పావర్టీ లేదు అని మన అంచనాలు చెప్తున్నాయి. అందుకని మోదీ గారి యొక్క ఈ 10 ఏళ్ల పాలనలో దేశం యొక్క ఆరోగ్య పరిస్థితి గణనీయంగా పెరిగింది అనడంలో ఎటువంటి అనుమానం ఉండకూడదు. రైట్ సార్, మనం ఆక్సిజన్ సిలిండర్ లేని సందర్భం నుంచి ఇప్పుడు ఎక్సెసివ్గా మనం చేసుకున్న సందర్భానికి వచ్చారు మీరు చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ అంశం రక్షణ రంగంలోకి వెళ్దాం. యాక్చువల్లీ మాట్లాడుతూ పోతూ ఉంటే చాలా టైం పడుతుంది. చిన్నగానే మనం డిస్కస్ చేస్తూ వెళదాం. ఒక్కొక్క రంగానికి సంబంధించి చిన్న మేజర్ పాయింట్సే మనం డిస్కస్ చేద్దాం. డిఫెన్స్కి సంబంధించి ఇది నిజంగా పెద్ద సబ్జెక్టు. ఒక రకంగా చెప్పాలంటే 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎప్పుడూ కూడా ఇంత రక్షణ రంగము ఇంత పరిపుష్టమైన సందర్భాలు అయితే చూడలేదు. ఆత్మనిర్భరత అనే మాట రక్షణ రంగంలో చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. మనం గ్లోబల్ రౌండప్లో అయితే ప్రతి వారం ఏదో ఒక అంశం గురించి చెప్తూనే ఉన్నాం. సో రక్షణ రంగంలో మోదీ ప్రభుత్వం రాక ముందు వచ్చిన తరువాత వచ్చినటువంటి నిజానికి చెప్పాలంటే పెద్ద మార్పు ఏంటి, సోచ్లో వచ్చిన మార్పు ఏంటి? సరే, నెంబర్స్ తర్వాత చూద్దాం. మొట్టమొదటి మార్పు మోదీ గారు తీసుకొచ్చింది అంటే మన మీద మనకే ఒక ధైర్యం తీసుకొచ్చారు ఆయన. పర్ఫెక్ట్. మన మీద మనకే నమ్మకం ఉండేలా చేశారు ఆయన. మొన్నటి వరకు చైనా అంటే మనం భయపడేవాళ్ళం. గత ప్రభుత్వాలన్నీ భయపడ్డాయి. వాడు ఏదో కొన్ని కిలోమీటర్లు చొచ్చుకొచ్చాడంటే సరే ఇప్పుడు వదిలేసేది తర్వాత చూసుకుందాంలే అనేటువంటి ప్రభుత్వాలే గతంలో చూసాము. డేమ్ చౌక్ గురించి మనం చాలా చర్చించాము. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో మనకు తెలుసు. అక్కడ జెండా వందనం చేయకుండా ఎలా వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారో మనకు తెలుసు. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎవరంటే భయపడకుండా వాళ్ళ కళ్ళలో పెట్టి చూసి మాట్లాడగలిగినటువంటి ఒక స్థైర్యము మనకు వచ్చింది, ప్రభుత్వానికి వచ్చింది, మన సైన్యానికి, మన సెక్యూరిటీ ఫోర్సెస్కి వచ్చినాయి. ఇది మేజర్ అచీవ్మెంట్ కింద నేను భావిస్తాను. ఎవరికైనా కనుక శక్తి అస్త్రం చేతిలో ఉందంటే, చేతిలో అస్త్రం ఉన్నంత మాత్రాన అతను ధైర్యవంతుడు కాదు. పిరికివాడు అస్త్రం ఉన్నా పారిపోవచ్చు అక్కడి నుంచి. అస్త్రం ఒకటే కాదు, అస్త్రం ఉన్నా లేకపోయినా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం తీసుకొచ్చారు ఈ మోదీ రెజిమ్లో. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనం గల్వాన్ ఘటన జరిగిన తర్వాత చైనా ఎంతమందిని డిప్లాయ్ చేశారో మనం అంతమందిని కౌంటర్ డిప్లాయ్ చేసాం మనం. తర్వాత జరిగినటువంటి క్లాషెస్ యాంగ్సేలో కావచ్చు, అక్కడ వాళ్ళని చావుదెబ్బ కొట్టాం మనం. రమారమి 20-30 మంది బందీలుగా తీసుకున్నాం వాళ్ళని. ఇవన్నీ బయట చెప్పకపోయినా కానీ కూడా మనం హిందీలో చెప్తారు కదా, మూత్ తోడ్ జవాబు అంటారు కదా, అటువంటి చాలా ధీటైనటువంటి సమాధానం వాళ్ళకి ఇచ్చాం. చైనా స్పెసిఫిక్ అస్త్రాలు మనం తయారు చేసుకున్నాం. బ్రహ్మోస్ని కంప్లీట్గా ఇండిజినైజ్ చేసుకున్నాం. మన డిఫెన్స్ రంగాన్ని కంప్లీట్ ఆత్మనిర్భరత దృష్ట్యా దీన్ని పటిష్టం చేసుకున్నాం మనం. అంటే రష్యా మీదో, ఇజ్రాయెల్ మీదో, అమెరికా మీదో డిపెండెన్సీ తగ్గించుకుని మనమే తయారు చేసుకోవడం మొదలుపెట్టాం మనం. దీనికి మూల కారణం ఎక్కడంటే కనుక మనోహర్ పర్రికర్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి ఆయన దాని రిపోర్ట్ రివ్యూ చేస్తున్నప్పుడు కొన్ని మన దేశంలో తయారు చేస్తున్నటువంటి సంస్థలు ఎవరైతే ఉన్నారో కొన్ని కాంపనెంట్స్ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఆయనకు వెళ్ళి చెప్పడం జరిగింది, మన డిఫెన్స్ ఫోర్సెస్ మా దగ్గర నుంచి కొనుక్కోవట్లేదు, ఈ ఐటమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీస్తే కనుక బెల్జియం నుంచో నెదర్లాండ్స్ నుంచో ఎక్కడి నుంచో కొనుక్కుంటున్నాను మన ఆర్మీ. ఏంటి అని చూస్తే కనుక బెల్జియం, నెదర్లాండ్స్కి మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు అమ్ముతున్నాయి. వాళ్ళు మళ్ళీ మన సైన్యానికి అమ్ముతున్నారు. ఎస్పెషలీ షూస్ లాంటివి, స్నో షూస్ లాంటివి భారతదేశంలో తయారై బెల్జియంకి వెళ్ళి మళ్ళీ మన సైన్యానికి వస్తున్నాయి. కరెక్ట్. ఇంత దౌర్భాగ్యమైన విషయం. స్టోరీ కట్ చేస్తే ఈరోజు రమారమి 2000 కాంపనెంట్స్ని, ఐటమ్స్ని, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద హెలికాప్టర్ల దగ్గర నుంచి, మిసైల్స్ దగ్గర నుంచి, షిప్స్, కార్వెట్స్ దగ్గర నుంచి ఇంపోర్ట్ బ్యాన్ చేసుకున్నాం మనం. ఇంపోర్ట్ చేయడానికి వీళ్ళని చెప్తున్నాం. అంటే భారతదేశంలో తయారు చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ దేశంలో ఉంది కాబట్టి
అసలు మన గ్లోబల్ రౌండప్ గత 2 ఏళ్ళు చూస్తే కనుక ఎంత అద్భుతంగా ప్రభుత్వం అన్ని ఆవిష్కరించిందో మనం చూడొచ్చు. బ్రహ్మోస్ని కంప్లీట్గా ఇండిజినైజ్ చేసుకున్నాం మనం. లేటెస్ట్ గత 2 నెలల క్రితం వాళ్ళ ఫ్యూయల్ కూడా భారతదేశంలో తయారు చేస్తున్నాం మనం. కంప్లీట్ ఇండిజినైజ్ చేసుకున్నాం దాన్ని. అలాగే మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కొచ్చిన్లో మనం తయారు చేసుకున్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ INS విక్రాంత్ మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేసుకోబోతున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం డిఫెన్స్ పరంగా మన ఆత్మనిర్భరత పెంచుకున్నాం. ఇది ఒక ఎత్తు, ఒక ఓన్లీ మెటీరియల్ పరంగా చూస్తే. సైద్ధాంతిక పరంగా చూస్తే కనుక నెహ్రూవియన్ సిస్టంలో ఏంటంటే మేము శాంతి దూతలము, శాంతి కాముకులము, యుద్ధం చేయము, కాబట్టి యుద్ధానికి సంబంధించిన ప్రొడక్షన్ కూడా మేము చేయం, మాకు కావాల్స్తే కనుక ఇంపోర్ట్ చేసుకుంటాం. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే గత 60-70 ఏళ్లుగా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలు దేశంగా ఉండింది. అంటే డిఫెన్స్ రంగాన్ని, డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం కొనుక్కునేవాళ్ళం, బిగ్గెస్ట్ బయర్గా ఉండేవాళ్ళం. మనం ఇప్పుడు పూర్తిగా మనం కంప్లీట్గా మారిపోయాం. పారాడైమ్ షిఫ్ట్ అంటే ఒక కొనుక్కునే దేశం నుంచి ఆత్మనిర్భరత పెంచుకున్నాం. ఆత్మనిర్భరత పెంచుకొని నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం? ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 2022-23 సంవత్సరంలో 13,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేశాం. అది మన చరిత్రలోనే హైయెస్ట్ రికార్డ్. దాన్ని ఈ సంవత్సరం 23-24 సంవత్సరంలో 21 కోట్ల దాటి పైబడి మనం ఎక్స్పోర్ట్ చేశాం. అంటే మళ్ళీ ఇంకొక మైలురాయి దాటాం మనం. కరెక్ట్. ఈ ప్రభుత్వం వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లకి టార్గెట్ పెట్టుకుంది. అంటే ఒక ఎక్విప్మెంట్ అంతా కూడా భారతదేశంలో ఒక పెద్ద శక్తిగా ఎదిగేటువంటి ప్రయత్నం. అలాగే రఫాల్ డీల్, రమారమి 136 ఫైటర్ జెట్స్ని కొనవలసింది. అప్పటి ప్రభుత్వం AK యాంటోనీ వాళ్ళందరూ మంతనాలు చేశారు. మోదీ ప్రభుత్వం వచ్చాక 36 మాత్రమే తీసుకున్నారు, 2 స్క్వాడ్రన్స్ మాత్రమే తీసుకున్నారు. మిగతా అవన్నీ కూడా తేజస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం. అంటే భారతదేశంలో తయారు చేసే దానికి ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆయనే స్వయం తేజస్లో ఎక్కి దాన్ని ప్రయాణం చేసి వచ్చి ఇది చాలా సేఫ్ అని చెప్పి ప్రపంచ నేతల కింద చెప్పడం జరిగింది. దానిని మనం ఎక్స్పోర్ట్ మార్కెట్లో తీసుకువెళ్తున్నాం. సో ఒక పటిష్టమైనటువంటి బలమైనటువంటి ఒక శక్తిగా ఎదిగేటువంటి పునాది వేయడం జరిగింది. 3వ కీలకమైనది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం కూడా వెళ్ళాం, లదాఖ్ వెళ్ళినప్పుడు చూసాం ఎలా ఉన్నదో. మొత్తం బార్డర్ రోడ్స్ అంతా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మన సైనికుడు లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కానీ వెళ్ళాలంటే ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి. గల్వాన్ ఘటన జరిగినప్పుడు కొల్నల్ సంతోష్ బాబు బలిదానం ఇచ్చినప్పటికీ అక్కడ బ్రిడ్జులు లేవు, రోడ్లు లేవు. ఈ రోజు 3 బ్రిడ్జులు వచ్చాయి గల్వాన్ నది మీద. అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చాం మనం. సేలా టనల్ కావచ్చు, లేదా బూగిబీల్ బ్రిడ్జ్ కావచ్చు, లేదా మనకు దార్చు పదం రోడ్ కావచ్చు, ఎన్నో రోడ్స్ ఇటువంటి తీసుకొచ్చి మొత్తం మన సరిహద్దులన్నిటి పటిష్టం చేయగలిగాం. కరెక్ట్. ఇది గత 5-6 సంవత్సరాలు జరిగింది. ఇదంతా జస్ట్ 5-6 సంవత్సరాల్లో జరిగింది. ఈవెన్ కరోనా సమయంలో కూడా ఆగలేదు, మనం కంటిన్యూస్ చేస్తున్నాం. అవును, మనం వెళ్ళిన సందర్భాల్లో అసలు ఎముకల కొరకే చలిలో కూడా అక్కడ పనిచేస్తున్నారు. కరెక్ట్. సో అందుకని ఈ యాంగిల్స్ అన్ని చూసామంటే ఇది మన సిస్టమిక్ చేంజ్ వచ్చింది. కరెక్ట్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ నేను చెప్పిన స్టేట్మెంట్ నెమరేసుకున్నామంటే సైద్ధాంతిక పరంగా ఆలోచన దృక్పథంలో మనకు ఒక విధమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకనే వెళ్ళి ఒక న్యూక్లియర్ పవర్ దేశమైనటువంటి పాకిస్తాన్ లోకి వెళ్ళి మనం సర్జికల్ స్ట్రైక్ చేసి రాగలిగాము. ఘర్ మే ఘుస్కే మారేంగే అని స్టేట్మెంట్ ఇవ్వడంలో మన కాన్ఫిడెన్స్ అది. సో ఒక న్యూక్లియర్ ఇద్దరు న్యూక్లియర్ దేశాల మధ్యలో ఎప్పుడు ఇటువంటి ఘర్షణ జరగలేదు. మనం వెళ్ళి కొట్టొచ్చాం అంటే మన కాన్ఫిడెన్స్ ఎంత పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ఎస్ సార్. ఇక మోదీ విజయాలు అని అంటే నిజానికి మీరు చెప్తుంటే రక్షణ రంగంలో ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతుంటే అసలు టైం సరిపోదు. బట్ ఎస్, సోచ్లో మార్పు వచ్చింది. దట్ ఈస్ అ మేజర్ థింగ్. అసలు ఆలోచనలోనే మార్పు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ధైర్యం వచ్చింది అనేది. రెండోది, హిస్టారికల్ బ్లెండర్స్ చాలా వాటిని మోదీ వచ్చిన తర్వాత మార్చారు. నిజానికి చాలా చారిత్రక తప్పిదాలని ఆయన సవరిస్తూ వచ్చారు. అసలైన భారతీయతని ఆయన ఎలివేట్ చేస్తూ, అంటే ప్రజెంట్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. వాటిల్లో కీలకమైనవి ఏవి అని అంటే ఏం చెప్తారు? మొట్టమొదటి ఆర్టికల్ 370 100% ఆర్టికల్ 370. ఎందుకంటే 370 అసలు వెళుతుందా పోతుందా, ఇది ఎవరైనా టచ్ చేయగలరా అన్నటువంటి చర్చ ఈ దేశంలో నడుస్తుంది. అవును. ఫరూక్ అబ్దుల్లా ఏమన్నాడు? ఆర్టికల్ 370 ముడితే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగంగా ఉండదు అని చెప్పి బెదిరించాడు ఆయన. లేదా మీరు చనిపోయిన తర్వాత కూడా మీ మునిమనోళ్ళు వచ్చినా కానీ ఆర్టికల్ 370 ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఆయన జీవితకాలంలో వెళ్ళిపోయింది. అది చాలా పెద్ద విషయం. ఆర్టికల్ 370 తీయడం అన్నది అందరూ, ఎస్పెషలీ బీజేపీ కార్యకర్తలు కావచ్చు, సంఘ కార్యకర్తలు కావచ్చు, దాన్ని ఎప్పుడు కూడాను ఆశించేటువంటి వాళ్ళు, దాన్ని కోరుకునేటువంటి వాళ్ళు జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. అటువంటిది అద్భుతమైన కార్యక్రమం జరిగింది. దాని తర్వాత చూసాము కాశ్మీర్లో లిటరల్గా టెర్రరిజం అన్నది మొత్తం వైపౌట్ అయిపోయింది. లిటరల్గా అడపదడప 1-2 ఘటనలు జరుగుతున్నాయి. కానీ పర్యాటకులు అక్కడ సంవత్సరానికి 1.5 మంది పర్యాటకులు అక్కడ వెళ్తున్నారు. సో ఎంత గణనీయంగా మార్పు వచ్చిందో మనం చూడగలుగుతున్నాం. మనం ఆర్టికల్ 370 బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద నేను భావిస్తాను. ఓకే.
రెండవది ఆయన చేసింది ఏంటంటే ఈ మన చారిత్రకమైనటువంటి లేదా మన ఆధ్యాత్మిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మార్పులు తీసుకురావడం. ఫర్ ఇన్స్టెన్స్ జ్ఞానవాపి, కాశీలో ఉన్నటువంటి కారిడోర్ కావచ్చు, ఉజ్జయిన్లో ఉన్నటువంటి కారిడోర్ కావచ్చు, అలాగే శ్రీరాముడి యొక్క జన్మభూమిలో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశంలో మన సంస్కృతికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి పెద్దపీట వేయడము, ప్రజల్లో ఒక విధమైనటువంటి గర్వము గౌరవము నింపే దిశగా ఆయన చేశారు. కరెక్ట్. అలాగే మనకు జ్ఞాన్వాపి మస్జిద్లో శృంగార గౌరీకి సంబంధించి జడ్జిమెంట్ రాగానే 6 గంటల లోపల ఓపెన్ చేసి లోపలికి ఓపెన్ చేశారు. కరెక్ట్. రైట్. చేసింది అఫ్ కోర్స్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేకపోతే ఆయన ఎలా చేసి ఉండేవాడు? అంతే. మోదీ కాబట్టి అంతా యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన సిస్టంలో ఒక భాగమే కాబట్టి అది అలా అర్థం చేసుకోవాలి మనం. సో ఇటువంటి సిద్ధాంతపరమైనటువంటి మన ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో చాలా కీలకంగా ఆయన మార్పులు తీసుకురాగలిగారు. ఆయనే స్వయాన వెళ్ళి కేదార్నాథ్లో 2019 ఎన్నికల తర్వాత వెళ్ళి ఆయన ధ్యానం చేసుకొని రావడం మనం చూసాం. ఆయనే ఒక సాధువుగా, ఆయనే ఒక సాధకుడిగా పనిచేసినటువంటి విషయం మనం చూసాం. ప్రాణప్రతిష్ఠ కంటే ముందర 11 రోజులు నేల మీద పడుకొని ఆయన కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష చేశారు మనం చూసాం. ఇవి ఒక ప్రధానమంత్రి చేయగలుగుతున్నది లేనిది ఇది మన సంస్కృతి అని ప్రజలలో ఒక విధమైన ధైర్యము స్థైర్యము నింపినటువంటిది ఒక గొప్ప విషయం. చారిత్రక తప్పిదాన్ని కరెక్ట్ చేసిన విధంగా మనం భావించాలి. కరెక్ట్. అలాగే మన సరిహద్దులు చూస్తే కనుక ఫస్ట్ ఫండమెంటలీ మనం వీళ్ళతోటి భూటాన్తో ఉన్నటువంటి సరిహద్దుకు మనం రక్షణ కలిగిస్తామని చెప్పాం. మనము వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం అండగా నిలిచి డోక్లాంలో చైనాకి చుక్కలు చూపించాం. మనం చైనా అంటే అసలు అంతకంటే ముందర చైనా షీ జిన్పింగ్ మోదీ గారు కలుసుకున్నటువంటి ఘటన జరిగింది. ఇమ్మీడియట్గా డోక్లాంలో నిలబడ్డాం మనం. కరెక్ట్. నిజంగా చైనాకి వ్యతిరేకంగా నిలబడగలరా అంటే కనుక ఆ ఒక హిస్టారికల్ బ్లండర్, చైనా మనకంటే చాలా పెద్దది, ఏమి చేయలేము అన్నదండి పటాపంచలు చేయడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్ తోటి చర్చలు జరిపి సరిహద్దు వివాదాలను మనం దాని సమస్యను పరిష్కారం తీసుకురాగలిగాం. ఆన్క్లేవ్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాము, వాళ్ళతో ఇప్పుడు మనకి ఎటువంటి వివాదాలు లేవు. ఒక తీస్తా నది యొక్క జలాల సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నది, అది కూడా ఎందుకంటే మమతా బెనర్జీ కోఆపరేట్ చేయట్లేదు. అది కనుక వచ్చిందంటే బహుశా అది కూడా సమస్య పోతుంది, లేకపోతే అది సాల్వ్ చేసుకోగలిగాం మనం. సో ఇటువంటి ఎన్నో మనం చేస్తూ రాగలిగాం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఆర్థికపరమైనవి అండ్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినవి, డిఫెన్స్, హిస్టారికల్ బ్లండర్స్ని సరిచేయడము, రకరకాల అంశాల గురించి మనం సక్సెస్ స్టోరీస్ చెప్పాం సార్. లోపాలేమీ లేవా? అంటే కొన్ని ఇప్పుడు మనం చేయాలనుకున్నవి చేయకపోవడం కూడా ఒక లోపమే అవుతుంది. నిజానికి టార్గెట్ అచీవ్ అయ్యే క్రమంలో ఇంకా చేయాల్సినవి మిగిలిపోయినవి లేదా మన మన ఎజెండాలో మిగిలిపోయిన అంశాలు ఏవైనా ఉన్నాయా? ముఖ్యంగా భారతీయ దృక్కోణంలో ఆలోచించి చూస్తే. సో ఈ మోదీ ప్రభుత్వంలో ఈ 10 ఏళ్ల పాలనలో షార్ట్ కమింగ్స్ ఏంటి, లోపాలేంటి? ప్రప్రథమంగా చూస్తే కనుక స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది చాలా అంశాల్లో. పెద్ద మార్పులు ఏమి తీసుకురాలేదు, స్ట్రక్చరల్ మార్పులు ఏమీ లేవు. దాంట్లో ఎఫిషియన్సీ తీసుకొచ్చారు, పారదర్శకత తీసుకొచ్చారు. దాంట్లో మనకు లంచగొండితనం అనేది పూర్తిగా దాన్ని సిస్టమ్ మొత్తాన్ని అండూ చేయడమో పూర్తిగా మార్చడమో చేయలేదు. అది చేయలేదు. దానివల్ల కొంత లాభము ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇమీడియట్ గా చేయడానికి కూడా కష్టం. సో వాటిల్లో కొన్ని కీలకమైన మార్పుల్లో కొంత మనం దాన్ని ఫెయిల్యూర్ అందామా, లేకపోతే అది చేసుంటే ఇంకా బాగుండేది అందామా. మొదటిది ల్యాండ్ రిఫార్మ్స్. మనకు తెలుసు ఫస్ట్ టర్మ్లోనే ఆయన ఒక చట్టం తీసుకొస్తే కనుక వ్యతిరేకత రాగానే దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి అగ్రికల్చర్ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాంతంలో కొంత భూమిని అధికరణ చేసుకొని దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకే లాభం చేకూర్చే దిశగా పనిచేయాలని చెప్పి దాన్ని వాడుకోవాలన్నటువంటి ఒక రిఫార్మ్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది దానికి. అలాగే మనకు తెలుసు ఫార్మ్ లాస్ తీసుకొచ్చారు. ఫార్మ్ లాస్ కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. చాలా అద్భుతమైన చట్టాలు అవి, అందరికీ లాభం చేకూర్చేటువంటివి, రైతుకు చాలా లాభం చేకూర్చేటువంటివి. ఒక పంజాబ్లో ఒక వర్గం మాత్రమే దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు, కానీ మిగతా దేశం అంతా సంతోషంగానే ఉన్నారే. ఆయన దాన్ని విత్డ్రా చేసుకున్నారు. అది మనం ఒక యాంగిల్లో చూస్తే కనుక బహుశా అది ఒక విధమైనటువంటి లోపమే అని చెప్పాలి. అది ఫెయిల్యూర్ కింద మనం భావించాలి. అలాగే మనం చూస్తే పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. కరెక్ట్. ఇప్పటికి కూడా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి చట్టాలు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి 1857 తర్వాత ఈ దేశాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు తీసుకొని చట్టాలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి. మొన్న ఈ మధ్యన మార్చారు కదా ఐపీసీని, సిఆర్పీసీని చేశారు. కొంత స్ట్రక్చరల్ చేంజెస్ జరిగినాయి, కానీ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ జరగలేదు. ఓకే. చట్టపరంగా మార్పులు చేశారు, అది కూడా ఇప్పుడు July 1 నుంచి ఎప్పటి నుంచో అప్లికబుల్ ఉంది. ఓకే. ఇంకా అది అమలు అవ్వలేదు. ఓకే. పోలీస్ రిఫార్మ్స్ చేయవలసి ఉంది, ఎందుకంటే పోలీస్ ఎవరినైనా ఎక్కడి నుంచి ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు, అటువంటి శక్తులు వాళ్ళకు ఉన్నాయి. ఇటువంటి చాలా పవర్స్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర. అటువంటివి కొన్ని మార్పులు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. బహుశా అక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్ మనం చేయవలసి ఉంది. అలాగే జ్యుడిషియరీ, ఫర్ ఇన్స్టెన్స్ NGAC ఏదైతే వచ్చిందో, నేషనల్ జ్యుడిషియల్
అపాయింట్మెంట్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత ఎటువంటి మార్పులు లేవు. సేమ్ కొలీజియం నడుస్తున్నది, కొలీజియం వ్యవస్థ నడుస్తుంది, అలాగే ఉన్నది. వాళ్ళకి ఇప్పుడు కూడా సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి, వింటర్ వెకేషన్స్ ఉన్నాయి, పాత పద్ధతే నడుస్తుంది ఇప్పటికి కూడా. కొన్ని లక్షల కేసులు కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి, కానీ దానికి బహుశా దానికి ఇవ్వవలసినటువంటి ఫోకస్ ఈరోజు మనం కోర్టుల్లో చూడట్లేదు. ఓకే, ప్రభుత్వం నుంచి బహుశా దాంట్లో ఇంకొంత అమెండ్మెంట్స్ తీసుకొచ్చి దాంట్లో ఏమైనా పారదర్శకత తీసుకొచ్చి దాన్ని రిఫార్మ్ చేయగలిగితే బాగుంటుంది. బహుశా ఆ రంగంలో పెద్దగా జరగలేదని అనుకోవాలి. అలాగే ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఎలక్టోరల్ సక్సెస్ మనకు ఉన్నది. ఎలక్టోరల్ ఈవీఎంస్ కావచ్చు, దాన్ని పారదర్శకంగా చేయగలుగుతున్నాము, కంట్రోల్ చేయగలుగుతున్నాము. కానీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి ధనాన్ని మనం ఈరోజు కూడా ఆపలేకపోతున్నాం. చిన్న మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి తీసుకొని ఎంపీ దాకా ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాయో మనకు తెలుస్తోంది. అందరికీ తెలిసిన విషయం, కానీ దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాం? చాలా క్యాష్ రూపేణ పట్టుకుంటున్నారు, కానీ అయినా లీకేజెస్ అనేవి ఉన్నాయి, ఖర్చు అన్నది చూస్తూనే ఉన్నాం. అలాగే బహుశా ఇంకా నెక్స్ట్ స్టెప్ దేశం చేయవలసింది ఏంటంటే ఆధార్తో లింక్ చేయడం, లేదా మన ఐరిస్, మన బయోమెట్రిక్ తోటి చేయడంతో రిగ్గింగ్ ఆగిపోవచ్చు. ఇటువంటి ఇంకొన్ని మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. బహుశా 3వ టర్మ్లో చేస్తారని మనం అనుకుందాం. ఓకే, అలాగే అలాగే మనం చూస్తే కనుక ఉచితాలు ఏవైతే ఇవ్వాల్సి వస్తుందో, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్టోరల్ సిస్టంలో ఇవ్వక తప్పదు. మనకు ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేదా మనకు ఇతరత ఆవాస్ యోజన కావచ్చు, ఉజాలా స్కీమ్, ఇటువంటి గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, చాలా ప్రజలకు ఏదైతే సంక్షేమ పదాల కింద ఇస్తున్నామో, సోషలిస్టిక్ స్ట్రక్చర్ ఏదైతే ఇస్తున్నామో, ప్యూర్ ఎకనామిక్ పరంగా చూస్తే కనుక దానివల్ల మనకు ఉండవలసినటువంటి ధనం లేదు. కాబట్టి మన అసెట్స్ని పెంచుకోవట్లేదు. ఓకే, మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఎయిర్పోర్ట్స్, మన సీ పోర్ట్స్ కావచ్చు, ఇతరత్ర మన కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కావచ్చు, మన ఆయుధ సామాగ్రి కావచ్చు, వీటి మీద ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం మనం. కాబట్టి ఆ మేరకు కొంత ఇంకా సోషలిజం తగ్గించవలసిన ఆవశ్యకత ఉన్నది. మనకు ఈ ఉచితాలను కొంత తగ్గించవలసిన పరిస్థితి ఈరోజు ఉన్నది. బహుశా దాంట్లో జరగవలసినంత మార్పులు జరగలేదని మనం అనుకోవాలి. ఓకే, చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయి. కేరళ ప్రభుత్వం తీసుకుందాం, పంజాబ్ ప్రభుత్వం తీసుకుందాం, ఉచితాలు ఇచ్చేసే ఢిల్లీ ప్రభుత్వం కూడా. ఇవన్నీ ఇలా చేయడం వల్ల చాలా రాష్ట్రాలు ఈరోజు ఎన్నో అప్పుల్లో కూరుకుపోయి వాళ్ళకు ఈరోజు అప్పులు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో వచ్చారు. కేరళ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళింది, మా అధికారం మేము పైసలు కావాలన్నారు వాళ్ళు. సుప్రీంకోర్టు ససేమిరా కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్స్ని మీరు అధిగమించలేరు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనివల్ల మనకి ఏమైందంటే ఒక విధమైనటువంటి స్టేట్స్ని కేంద్ర ప్రభుత్వం బహుశా కంట్రోల్ చేయవలసినంత కంట్రోల్ చేయలేదేమో అని ఒక ఒపీనియన్ మనకున్నది. అలాగే బెంగాల్లో చూసాం మనం, ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో, అప్పుడు బహుశా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా జోక్యం చేసుకుంటే బాగుండేది అన్నటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు. కాబట్టి స్టేట్స్ చేస్తున్న తప్పిదాలని సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేయవలసినంత కంట్రోల్ చేయట్లేదేమో, డెమోక్రసీ ఉండవలసిన పాళ్ళ కంటే ఎక్కువ ఉన్నదేమో అని చెప్పి ప్రశ్నలు వస్తున్నాయి. ఓకే, ఇక్కడ డెమోక్రసీ లేదు, నియంతృత్వం ఉన్నది అని చెప్పి విదేశాల్లో వాళ్ళు చాటేస్తున్నారు. కానీ అసలు చూస్తే కనుక డెమోక్రసీ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉందని మనం భావించాలి. ఓకే, బహుశా వీళ్ళ మీద కొంత ఎక్కువైంది. వీళ్ళని నియంత్రించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఫిజికల్ డిసిప్లిన్ కావచ్చు, లేదా లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఈ అంశాల్లో అంతా కూడా ఈ రోహింగ్యాలను ఎలా ఆలోచిస్తున్నారు, ఇటువంటివన్నీ కూడాను బహుశా ఇంకా కొంత కంట్రోల్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది నేను భావిస్తాను. యూపీఏ క్రైమ్స్ ఫర్ ఇన్స్టెన్స్, ఓకే, 2G స్కామ్ ఉంది మనకు, వాటికి కొలికి రాలేదు. అలాగే ఎన్నో స్కామ్స్ ముందర చేశారు. ఈవెన్ నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు, ఎన్నో కేసులు, వాటికి ఏవి కూడాను మనం ఈరోజు జడ్జిమెంట్స్ రాలేదు దేనికి. సో అది ఒక షార్ట్ కమింగ్ కిందే మనం భావించాలి, అదొక లోపం కిందే భావించాలి మనం. 2G కేసులో వాళ్ళని వదిలేయడం చూసాం మనం, కనిమొళిని, ఏ రాజాని, వీళ్ళందరూ వదిలేశారు. కాబట్టి అది బహుశా ఎక్కడో ఫెయిల్యూర్ ఉందని మనం యాక్సెప్ట్ చేయాలి కదా. మరి అన్ని ఘోటాలా చేశారని చెప్పి మీరు ఎలక్షన్లో చెప్పినప్పుడు మరి వాళ్ళని శిక్షించవలసిన బాధ్యత కూడా మీకే ఉంది కదా. అంటే మోదీ గారు ఒక ర్యాలీలో 2019 ఎలక్షన్ కంటే ముందర ఒక ర్యాలీలో ఆయన ఏం చెప్పారంటే, బహుశా గోవాలో అనుకుంటాను, గత అయిపోయింది, ఇప్పటి నుంచైనా మనం దేశాన్ని బాగు చేసుకుందామని. అంటే పాతది తవ్వుకుంటూ దాని మీద మనం పడున్నామంటే మన శక్తి వేస్ట్ అవుతుంది అక్కడ అన్నటువంటి భావజాలం ఆయనకు ఉండేటప్పుడు. కానీ శిక్షించవలసిన వాళ్ళని శిక్షించకపోతే ఇంకా ఆ తప్పిదాలు చేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయి కదా. అందుకని బహుశా ఆ విషయంలో కొంత జాప్యం జరిగిందనే మనం ఒప్పుకోవాలి. ఓకే, ఈ రెండు అంశాలు, సక్సెస్ అండ్ కొన్ని లోపాలు, ఫెయిల్యూర్స్ అనకుండా షార్ట్ కమింగ్స్ అని అనాలి. మనం నిజానికి చేయాల్సినవి చేయలేదు, అనుకున్న టైం కాలేదు, నిజానికి ఏదో చేసి విఫలమైన పరిస్థితి కంటే కూడా. సరే, ఇప్పుడు ఈ సక్సెస్ స్టోరీస్ అట్ ద సేమ్ టైం షార్ట్ కమింగ్స్, ఈ రెండింటిని చూసి కంక్లూడ్ చేయాలి అని అంటే ఏం చెప్తారు ప్రజలకి? అంటే ఇప్పుడు నిజంగా లోపాలు ఎక్కువ భాగంగా ఉన్నాయా, లేకపోతే సక్సెస్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయా? ఈ లోపాలు సరిదిద్దాలంటే మళ్ళీ మోదీ రావాలా? అంటే తప్పకుండా ఈ లోపాలు దిద్దితే మళ్ళీ సరిదిద్దగలిగేది మోదీ మాత్రమే అనే భావన కూడా ఉంది. కరెక్ట్.
అంటే ఇస్ నో ఆల్టర్నేటివ్ టీనా ఫ్యాక్టర్ దేర్ ఇస్ నో ఆల్టర్నేట్. అంటే ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ వేసి చూసుకుంటే కనుక ఆస్తుల సైడే బరువు ఎక్కువ ఉన్నది, సక్సెసెస్ ఎక్కువ ఉన్నాయి, అద్భుతమైనటువంటి సక్సెసెస్. ఆర్టికల్ 370 కావచ్చు, లేదా మన ఆర్థిక పరంగా మనం చేసింది కావచ్చు, ఎన్నో అంశాల్లో ఆరోగ్యపరంగా కావచ్చు అద్భుతమైనటువంటి సక్సెస్ మనం చూసాం. మనం ఆత్మనిర్భర్ భారత్ ఎన్నో అంశాల్లో మనం అద్భుతం చూసాం. కొన్ని తప్పిదాలు ఉన్నాయి, అంటే స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది. గతంలో ఉన్న పరిస్థితి కంటే మనం మెరుగుపడలేదు, అంతే, క్షీణించలేదు. జ్యుడిషియల్ రిఫార్మ్ చేయలేకపోవడం వల్లనో, లేదా పోలీస్ రిఫార్మ్ చేయకపోవడం వల్లనో నష్టపోవట్లేదు. గతంలో ఉన్న నష్టాన్ని మనం సరిదిద్దుకోలేకపోయినాం, అంతే. అదే కంటిన్యూ గ్రాఫ్ పెరిగింది, మిగతా వాటిలో రంగము వాటిలో పెరిగింది. బహుశా ఇప్పుడు వచ్చే టర్మ్లో వీటి మీద కూడా ఫోకస్ పెడితే కనుక ఇవి కూడా మళ్ళీ మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేగాని అంతకుమించి దీన్ని ఓవరాల్గా చూస్తే కనుక అద్భుతమైనటువంటి పాలన కాబట్టి దీన్ని బహుశా మనం డికేడ్ ఆఫ్ రినైజెన్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఇంగ్లీష్లో చెప్తే కనుక ఒక విధమైనటువంటి ఒక 10 ఏళ్ల పాలన, ఈ దశకం అంతా కూడాను దేశాన్ని ఒక ఉజ్వలమైన పునర్జీవించేటువంటి ఉజ్వలమైన బాటలో నడిపించే దిశగా ఆయన తీసుకువెళ్లారు. ఈ ప్రయాణంలో మళ్ళీ వెనక్కు తిరగలేనటువంటి దీనికి స్పీడ్ ఆయన ఇవ్వడం జరిగింది. ఓకే, దానివల్ల మనకు రాబోయే దశకాలలో ఈ యొక్క బేస్ ఆధారంగా భారతదేశం ఎంతో పురోగతి చెందడానికి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఏర్పడిందని మనం భావించాలి. రైట్ సార్, ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ ని మనం ముగిద్దాం. సక్సెస్ అండ్ షార్ట్ కమింగ్స్ ఈ రెండింటి గురించి మనం మాట్లాడాము. సో సెకండ్ పార్ట్ లోకి మనం స్వాట్ అనాలిసిస్ సెకండ్ పార్ట్ లో చేద్దాం. ఇప్పటి వరకు మనం మాట్లాడిందంతా మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ మార్పులు చేస్తే అంతకు ముందు ఎట్లా ఉండేది, తర్వాత ఏం జరిగింది అనేది మనం మాట్లాడాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ గురించి మనం విశ్లేషిద్దాం. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ని మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో మేము సక్సెస్ స్టోరీస్ చెప్పినవి కూడా నిజానికి ఇవి మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి కీలకమైన మార్పులు మాత్రమే మాట్లాడాం, మెజారిటీ ఇష్యూస్ మాత్రమే మాట్లాడాం, అందరికీ తెలిసిన విషయాలు మాత్రమే చెప్పాం. కొన్ని విషయాలు తెలియకపోవచ్చు కాక, బట్ ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. నిజానికి నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నేను జర్నలిస్ట్, నువ్వు బయాస్డ్గా మోదీ కోసం మాట్లాడుతున్నావు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటే నేను ఎప్పుడు నేను జర్నలిస్ట్ కాబట్టే తక్కువ చెప్తున్నానని కూడా అంటాను. అప్పుడప్పుడు మరీ ఎక్కువ చెప్తున్నానేమో అనిపిస్తుందేమో అనే భావన కూడా నాకు అప్పుడప్పుడు వస్తుంది, బికాస్ అన్ని గొప్ప విషయాలు జరుగుతున్నాయి. సో ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ దీన్ని కంటిన్యూస్గా పార్ట్ 2 స్వాట్ అనాలిసిస్తో మళ్ళీ మేము ముందుంటాను. చూస్తూనే నేషనల్ స్టాప్ మనసా వాచా కర్మణ దేశ హితం కోసం.